విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం పిల్ల అగ్రహారం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 4 సంవత్సరాల బాలికపై ఒక మైనర్ బాలుడు అత్యాచారం చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలికను హుటాహుటిన ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లుగా డాక్టర్లు తెలిపారు. అత్యాచారం చేసిన బాలుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలిక కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనతో గ్రామం అంతా కూడా శోక సంద్రంలో మునిగిపోయింది. సో ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భార్గవ్ మరింత సమాచారం అందిస్తారు. భార్గవ్, అంటే రోజు ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సో ఇది ఎక్కడ పులి స్టాప్ పడుతుంది అంటారు? స్వప్నిక, ఏదైతే ఇరు తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, దేశంలో కావచ్చు, రోజు రోజుకి మహిళల పైన అది మరీ ముఖ్యంగా కూడా చిన్న పిల్లల పైన మరీ ఘోరంగా అన్యాయంగా కూడా ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి. అయితే తాజాగా నేడు ఈ రోజు విజయనగరంలో వరుసగా 2 ఘటనలు జరిగాయి. ఇందులో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఒక చిన్న పిల్ల ఏదైతే ఎస్కోట మండలం పరిధిలో ఉన్న ఆ గ్రామంలో, ఒక చిన్న గ్రామంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా విషాదకరం అని మనం చెప్పుకోవచ్చు. మరి విచక్షణ రహితంగా ఒక చిన్న బాలుడు, 14 ఏళ్ల బాలుడు 4 ఏళ్ల పాప పైన ఇలాంటి అత్యాచారం చేయడం చాలా గౌరవం మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకవైపు దారి తప్పుతున్న కొంతవరకు టెక్నాలజీ అనేది ఇప్పుడు కూడా మనకి ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ తల్లిదండ్రులు ఆ టెక్నాలజీని పిల్లల పైన ఏ రకంగా ఇలాంటి దుర్ఘటనలకు ప్రభావం చూపించే విధంగా వారిని దారి తప్పే విధంగా తల్లిదండ్రులు వాచ్ చేయకుండా వారిని పూర్తిగా తప్పుడు తోవల్లో వెళ్లే విధంగా తల్లిదండ్రులు వాళ్ళు ప్రోత్సహిస్తున్నారని కూడా మనం ఒకవైపు దీనికి కారణం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మరి ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ 14 ఏళ్ల బాలుడు అసలు ఊహ తెలియని, కనీసం ఇలాంటి విషయాలు కూడా తెలుస్తుంది తెలియదు అన్నది కూడా మనం చెప్పుకోలేని పరిస్థితి. అలాంటి 14 ఏళ్ల బాలుడు 4 ఏళ్ల పాప పైన అత్యాచారం గురి చేయడం అనేది చాలా విషాదకరం మనం చెప్పుకోవచ్చు. అయితే సంఘటన సంబంధించి ఇప్పటికే దీనిపైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు, అసలు ఎంతవరకు ఏం జరిగింది ఏంటి అనేది పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఆ పాపను కూడా మెడికల్ టెస్టులు అని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. పూర్తి వివరాలు కూడా మరికొద్ది సేపట్లోనే పోలీసులు పూర్తిగా వెల్లడించే అవకాశం కూడా ఉంది. ఓకే, రైట్ భార్గవ్.